ఏంట్రా మీరు భయపడి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా, నన్ను భయపెట్టడానికి గుడ్ మార్నింగ్ చెప్తున్నారా? మీరంటే మాకు భయమే సార్. కానీ నిన్న రాత్రి గూర్ఖా ఆడిని మాత్రం. ఏంటా మాటలు ఇక్కడ ఎందుకు? ఆ రన్వే మేము మాట్లాడుకున్నారా? ఏంటమ్మా ఏంటి? సార్ ఏమైంది? ఫస్ట్ ఎయిడ్ తీసుకురండి. సార్ జాగ్రత్త చూడండి సార్. ఏంటమ్మా కొంచెం కొంచెం వచ్చుకోసం ప్లీజ్ కమ్ ఆన్. ఓకే సార్ జాగ్రత్త సార్. ప్లీజ్ స్నేహ I love you. హాయ్. చెప్పి బుద్ధిందా నీకు? యువతల అమ్మాయి పెయిన్ తో బాధపడుతుంటే బంగి చెప్పు చేస్తావా? పైగా పడుకొని పోజ్ ఒకటి. సీరియస్ అవ్వకండి సార్, నేను చేసిన దానికి ఒక పర్పస్ ఉంది. ఒక్కసారి స్నేహం చూడండి. 2 అడుగులు కూడా వేయలేని తను ఇప్పుడు పరిగెత్తుకుంటే బిల్డింగ్ పైకి వచ్చేసింది. అంటే నొప్పి పోయినట్టేగా. తను నొప్పితో బాధపడుతుంటే చూడలేకపోయాను సార్. అందుకే నొప్పి మర్చిపోవడానికి దూకినట్టు నటించాను. నేను చేసిన తప్పంటే చెప్పండి సార్. ఫ్లైటే కాదు, క్యాంపస్ మొత్తం క్లీన్ చేయమన్నా చేస్తా. టూర్కి వచ్చాక సుశాంత్ బాగా మారిపోయాడురా. చాలా సిన్సియర్గా ఉంటున్నాడు. అవునరా, స్నేహను వాడు నిజంగా ప్రేమిస్తున్నాడు. కానీ స్నేహ వాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా? ఎందుకు చేయదు? అంతగా లవ్ చేస్తుంటే స్నేహ ఏంటి, ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. నేను ముందు నుంచి చెప్తున్నానా గీత నేను లవ్ చేయట్లేదని? వాడు నేను వెదవం చేశాడ్రా. పిచ్చున్నాయాడా, నా మాట ఏంటే కదా నువ్వు. ఏడవరా, ఏడు. నేను ఎదవనయ్యానన్న దానికంటే గీత నన్ను ప్రేమిస్తుందన్న ఫీలింగ్ చాలా బాగుందిరా. అయినా గీత నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, నేను మాత్రం ఆమెను ప్రేమిస్తూనే ఉంటానురా. ఆ ఫీల్లో ఉండిపోతానరా నేను. వదలొద్దు, పట్టుకోండి. జీవితంలో మనిషి ఏం లేకపోయినా బతకొచ్చు, కానీ ప్రేమ లేకపోతే బతకలేదు. అబ్బాయిలు అమ్మాయిలు విడివిడిగా ఉండకూడదు, కలిసిపోవాలి. ఆ ముసలోడు మహాబలితే 10 సంవత్సరాలు బతుకుతాడు, 5 సంవత్సరాలు బతుకుతాడు. తన గురించి ఆలోచించొద్దు. కమాన్ కంబైన్. హలో తల్లి, ఎలా ఉన్నావు? ఫైన్ డాడ్. ఏం లేదురా, నవీన్ ఈ రోజే ఫారెన్ నుంచి వచ్చాడు. వాడు అర్జెంటుగా వెళ్ళిపోవాలంట. అందుకని నెక్స్ట్ వీకే మీ పెళ్లి ఫిక్స్ చేశాం. నీకు ఓకే కదా? హలో స్నేహ, ఏంట్రా, ఎనీ ప్రాబ్లం? నో డాడీ, మీ ఇష్టం. ఓకేరా, టేక్ కేర్. గుడ్ నైట్ డాడీ, బాయ్. స్నేహ, ఎక్కడ్రా వీడు? యాక్చువల్లీ నీతో కొంచెం మాట్లాడాలి స్నేహ. నాకు అవసరం లేదు. నేను చెప్పేది విను. ఎవరెతను? మీ ఇద్దరం ప్రేమించుకున్నాం. చిన్న గొడవ వల్ల స్నేహ ప్లీజ్, నువ్వు ఇలా మాట్లాడకుండా నన్ను చూడకుండా నా ముందే తిరుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను స్నేహ. నేను చేసిన తప్పే, నేను ఒప్పుకుంటాను. కానీ దానికి శిక్షగా నన్ను దూరం చేయాలని చూడకు స్నేహ. నీకేమైనా మెంటలా? చెప్తే అర్థం కదా? స్నేహ నా మీద కోపంతోనే
నువ్వు వేరే పెళ్లి ఒప్పుకున్నావని తెలుసు. వద్దు స్నేహ, నువ్వు హ్యాపీగా ఉండలేవు. ఏ పిచ్చి పిచ్చి మాట్లాపి ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. స్నేహ ప్లీజ్ స్టాప్ ఇట్. ఇదేమైనా పబ్లిక్ పార్క్ అనుకున్నారా మీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేయడానికి? సార్ ఇతనికి నాకు ఏ సంబంధం లేదు. ఏంటి సంబంధం లేదా? సంబంధం లేకుండానే ఇంతవరకు వచ్చాడా? సార్ ప్లీజ్ సార్. సార్ నేను చెప్పేది. నో మోర్ ఆర్గ్యుమెంట్స్. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా ఉంటే బయటికి వెళ్ళి చూసుకోండి. మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు. సార్ ప్లీజ్. అవుట్. గెట్ అవుట్. నువ్వేంటి ఇక్కడే నిలబడ్డావు? సార్ ప్లీజ్ సార్. వెళ్ళి ఏ పార్క్ లోనో పబ్బులోనో ప్రేమించుకోండి. అవుట్. గెట్ అవుట్. స్నేహ ఒక్క నిమిషం ప్లీజ్. స్నేహ నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నిన్ను ప్రేమించినందుకు నాకు మనశ్శాంతి లేకుండా చేసావు. ఇప్పుడు నా లైఫ్ అంబిషన్ కూడా నాశనం చేసావు. లైఫ్లో నీకు అన్ని సరదానే. నిన్ను మారమన్నాను, కుదరదన్నావు. సరే అది నీ ఇష్టం. నా మనసులోంచి నీ ప్రేమను తీసేయమన్నాను. కానీ నువ్వు నన్ను ఎలాగైనా దక్కించుకోవాలని ట్రై చేసావు. ప్రాజెక్ట్ వర్క్ వచ్చిన రోజు నుండి నువ్వు సడన్ గా తప్పు తెలుసుకున్నానంటూ నన్ను ఇంప్రెస్ చేయాలనుకున్నావు. కానీ నువ్వు చూపించిన ప్రేమలో ఎక్కడా సీరియస్నెస్ కనపడలేదు. అసలు నీ ప్రేమను నేను కొంచెం కూడా ఫీల్ అవ్వలేదు. నా మనసులో నీ మీద ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. లైఫ్ లో నీలాంటి వాడిని ఎందుకు మీట్ అయ్యానని బాధపడుతున్నాను. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. స్నేహాన్ని ఎంతగానో ప్రేమించా. తన కోసం ఏం చేయడానికైనా సిద్ధపడ్డావు. అలాంటిది నువ్వు ఇలా చేసావేంటి? మొదటి నుంచి వీడి మీద నాకు డౌటే. నా మాట మీరు వింటే కదా. అయినా వీడి ప్రేమలో సిన్సియారిటీ లేదు. ఉంటే ఎప్పుడో మారేవాడిగా. రే ఏంట్రా, నేనేదో తప్పు చేసినట్టు అందరు నన్ను వాయించేస్తున్నారు. మరి నువ్వు చేసిన దానిలో తప్పేం లేదా? తప్ప? అసలు నన్ను స్నేహ ఏం అడిగిందిరా? తన మనసులోంచి నీ ప్రేమను తీసేయమంది కదా. మరి ఇప్పుడు ఏం చెప్పెళ్ళింది? తనకి నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవని. అయితే తను అడిగిందే కదరా నేను చేసింది. అంటే తన కోసం నువ్వేం మారలేదా? మారానని ఎవడు చెప్పాడు? స్నేహ తన మనసులోంచి ప్రేమను తీసేమంది. అందుకు తనకు నా మీద అసహ్యం కలగాలని నెగిటివ్గా ట్రై చేశా. వర్కౌట్ కాలా. పైగా తనకి నా మీద ప్రేమ ఇంకా పెరిగింది. అందుకే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ప్రేమను ప్రేమతోనే తీయాలనుకున్నాను. అతిగా ప్రేమించినట్టు నటించాను. ఎంత అతిగా అంటే నేనన్నా నా ప్రేమన్నా అసహ్యం కలిగించేంతగా ప్రేమించాను. ఫైనల్గా తను కోరుకున్నదే నేను చేశాను. అంటే ఇప్పుడు తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్ లేదా? ఎలాంటి ఫీలింగు లేదు. విడిపోయినందుకు మేమిద్దరం హ్యాపీగానే ఉన్నాం. మా గురించి ఆలోచించి మీరు ఎక్కువగా ఫీల్ అవ్వకండి. ఏంటే ప్రాజెక్ట్ వర్క్ నుంచి సస్పెండ్ చేసినా ఎంత హ్యాపీగా ఉన్నావు? సస్పెండ్ అయితే ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ చేస్తాను. కానీ ఇన్ని రోజులుగా పడుతున్న టార్చర్ ఉంది. టార్చర్ ఏంటి? అదేనే ఈ రోజుతో సుశాంత్ మీద ఉన్న ఆ లవ్ ఫీలింగ్ నాకు పూర్తిగా పోయింది. దట్స్ వై ఐమ్ హ్యాపీ.